నందమూరి బాలకృష్ణ గారి మూవీకి 'భగవంత్ కేసరి' సినిమాకి నేషనల్ అవార్డు దక్కింది. సో మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే విధంగా అది కూడా బాలయ్య బాబు గారి సినిమాకి. అంటే యంగ్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంత అద్భుతమైన సినిమాలు చేసినప్పటికీ కూడా బాలయ్య బాబు గారి సినిమాకి నేషనల్ అవార్డు అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు గారి స్టైల్‌కి, ఆయన యొక్క యాటిట్యూడ్‌కి, ఒక డైలాగ్ డెలివరీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. సో మరి ఇప్పటికే ఎప్పుడైతే ఒక 'భగవంత్ కేసరి' సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసి ప్రకటించారో అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో జై బాలయ్య అనే ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ సినిమా వచ్చినా కూడా జై బాలయ్య, జై జై బాలయ్య అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఇప్పుడు 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో 'భగవంత్ కేసరి' సినిమా అవార్డు దక్కించుకుంది. సో మరి దాని తర్వాత ఇంకా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి ఏ సినిమాకి అవార్డ్స్ వచ్చాయి అంటే బలగం సినిమా సైడ్ నుంచి ఊరు పల్లెటూరు అనే సాంగ్ రాసినటువంటి కాసర్ల శ్యామ్ గారికి అవార్డు వచ్చింది. అదేవిధంగా హనుమాన్ మూవీలో అంటే యాక్షన్ కొరియోగ్రఫీకి అంటే ఆయనకు కూడా ఒక అవార్డు వచ్చింది. అదేవిధంగా మన సుకుమార్ గారి డైరెక్టర్ సుకుమార్ గారి కూతురు సుకృతి ఎవరైతే ఉన్నారో గాలితాత చెట్టు సినిమాలో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా తనకు కూడా వచ్చింది. సో అదేవిధంగా ఉత్తమ నటుడు ఇంకా చాలా మటుకు కూడా బాలీవుడ్ సైడ్ నుంచి కూడా వివిధ కేటగిరీస్లో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో అదేవిధంగా సినిమా ప్రేమికులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మన సౌత్ సైడ్ సినిమా ఇండస్ట్రీకి కొంచెం నేషనల్ అవార్డులో అన్యాయం జరిగింది, మొండి చేయి చూపించారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బాలయ్య బాబు గారి ఒక సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయంగా ఇప్పుడు మన తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మటుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. నేషనల్ అవార్డ్ అంటే ఒకప్పుడు అటు బాలీవుడ్ వాళ్ళకే వస్తాయేమో, వాళ్ళే గొప్పగా చేస్తారేమో, వాళ్ళ సినిమాలే గొప్పగా ఉంటాయేమో అని చాలామంది అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు సినిమా సత్తా ఏంటి, తెలుగు వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలుగుతారో, తెలుగు వాళ్ళు ఒక్కసారి అడుగు పెడితే ఇలాంటి రికార్డ్స్ని తిరగరాస్తారని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా అర్థమైపోతుంది. మన వాళ్ళ కథల్ని మన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సినిమాలో నటింపజేసుకుంటే అయినా వాళ్ళ సినిమాలకు మంచి క్రేజ్ వస్తుందేమో అనుకునే స్థాయికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదిగిపోయింది. ఓన్లీ మన నేషనల్ వరకే కాదు, దేశం వరకే కాదు, ప్రపంచ దేశం మొత్తం మీద కూడా మంచి గుర్తింపు సాధించుకున్నటువంటి సినిమాల్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేస్తోంది. సో మొత్తానికైతే మన బాలయ్య బాబు గారి సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ మీల్స్ లాగా చాలా పండుగ చేసుకుంటూ ఉన్నారు.